కాంగ్రెస్లో తొలి నుంచి భిన్నాభిప్రాయాలు వెలువరించే స్వేచ్ఛ ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భిన్నాభిప్రాయాలు చెప్పినంత మాత్రాన వారిని వేధించే సంస్కృతి పార్టీలో లేదన్నారు. మనలో మనం కోట్లాడుకుంటే పార్టీ కోసం కష్టపడే లక్షలాది కార్యకర్తలకు అన్యాయం చేసిన వాళ్ళమవుతామన్నారు. ఎన్నికలకు సమగ్ర సన్నద్ధత, ప్రజలతో అనుసంధానమే లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారన్నారు. దేశం ఆత్మ కాంగ్రెస్ అని రేవంత్ మాట్లాడారు. ఇందిరా, రాహుల్ గాంధీలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ పార్టీ అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని చెప్పారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై వైఎస్ షర్మిల దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు మన మెజారిటీ 2%. 4 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మిగతా పార్టీ కంటే మన మెజారిటీ 4%. 2 సంవత్సరాల 2 నెలల తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మన మెజారిటీ మిగతా పార్టీ కంటే 12%. మనకు రెండో స్థానం ఉన్న వాళ్లకు అసెంబ్లీలో 2%, మనకు రెండో స్థానంలో ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో 4%, మనకు రెండో స్థానంలో ఉన్న మున్సిపల్ ఎన్నికల్లో 12% ఈరోజు మన మెజారిటీ పెరిగింది అని అంటే ఇది కార్యకర్తల యొక్క శ్రమ, ప్రజలకు మన పట్ల ఉన్న నమ్మకం, విశ్వాసము. ఈరోజు నమ్మకం, విశ్వాసాన్ని కొనసాగించడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు తీసుకోవాలి. మీరిక్కడ సమన్వయం చేసుకోవడం ఎలా అనేది నేర్చుకోవాలి. పార్టీ విధానం ఏందనేది తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీకి గతమే కాదు భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతో రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో, మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. తెలంగాణ రాష్ట్రంలోనే 22 రోజులు 375 కిలోమీటర్లు పాదయాత్ర చేసిండు. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి నాకంటే ఇక్కడ ఉన్న మీకే ఎక్కువ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర, రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన, రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చూపించిన అభివృద్ధి ప్రణాళిక ఒక గొప్ప ప్రణాళిక. ఈ రోజుకు మనం కాంగ్రెస్ విజయాలలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలనే మనం ప్రతి వేదిక మీద ప్రస్తావిస్తున్నాం. ఆ రకంగా వైఎస్ షర్మిల గారు కేవలం రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని ఆంధ్రప్రదేశ్లో ఏ హోదాకైనా వెళ్ళొచ్చు. కానీ ఇటు తెలంగాణలో 3700 కిలోమీటర్ల పాదయాత్ర కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు చాలా కష్టాలలో ముళ్ళబాటలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తను చేయగలిగిన ప్రయత్నం అంతా, ఏ అవకాశాన్ని కూడా జారవిడ్చుకోకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వైఎస్ షర్మిల గారు ఈరోజు కష్టపడుతున్నారు.